ఉద్యోగం వచ్చిన తర్వాత మా నాన్నగారు రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత నేను సంపాదించిన డబ్బులు మా నాన్న ఖర్చులకు ఇచ్చినప్పుడు అవును, అది అది ఎంత హ్యాపీ ఉంటుందో అది చెప్పడానికి కాదు. అది తలుచుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. చెప్పడానికి కాదు, అది అమేజింగ్ ఫీలింగ్ అనమాట. అంటే నా ఆనందము ఎదుటి వ్యక్తి కళ్ళల్లో చూసే ఆనందము అప్పుడు గమనించినారు మీరు అప్పుడు గమనించారు. సో ఈ ట్రాక్ అంతా వేరే అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, పోయిన ఎపిసోడ్లో కోన కణ్వ మహర్షి ఆశ్రమం గురించి కొద్దిగా తెలుసుకున్నాం. కణ్వ మహర్షికి నేమద్దల కోనకి ఉన్న సంబంధం ఏమిటి, ఆయన ఎందుకు కోనకు రావాల్సి వచ్చింది, తన కుమారుని మంత్రపఠనం కోసం సత్యసాయి జిల్లా ఎన్ఎస్ గేటుకు సమీపాన ఉన్న కోన కణ్వాశ్రమానికి ఆయన వచ్చాడు. అక్కడే తన కుమారునికి మంత్రపఠనం నేర్పించాడు అనేది చరిత్రలో ఉంది. అదే నేను మీకు ముందు తెలియజేశాను. ఇప్పుడు పోయిన ఎపిసోడ్లో చెప్పినట్టుగా శ్రీరాముడికి మన నేమద్దల కోన అనబడే కణ్వాశ్రమానికి సంబంధం ఏమిటి అనే దాని గురించి వివరిస్తాను అని పోయిన ఎపిసోడ్లో చెప్పాను. అలాగే ఆ వివరాల గురించి మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. కణ్వ మహర్షి యాదవ కులంలోని సాంబుడి ఇంట ముసలం పుట్టి యాదవ కులం నాశనం అవుతుంది, నిర్మూలమవుతుంది అని శపించాడు. ఆ శాపం ఫలితంగానే నిజంగానే కొంతకాలం తర్వాత శాంబుడి ఇంట ముసలం పుట్టింది. ముసలం అంటే రోకలిబండ అంటారు. తద్వారా యాదవులంతా తాగుడుకు బానిసై ఒకరినొకరు కలియబడి చంపుకుంటాడు. కృష్ణుడికి సైతం కాలి బొటనవేలుకు వేటకాడు బాణం తగిలి తను చాలిస్తాడు. వాల్మీకి రామాయణంలో 3వ కాండం, అందులో 75 వర్గాలు ఉన్నాయి. అందులో ఒకటి వనవాసకాండం. దండకారణ్యంలో మొదలైన వనవాసకాండము రాముడిని వధించిన తర్వాత ముగుస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే. అందులో విధురవధ తర్వాత సీతా సమేతంగా దండకారణ్యం చేరుకుంటారు రామలక్ష్మణులు ఇద్దరు. దండకారణ్యంలో వారికి భారీ శరీరంతో వికృతంగా ఉన్న విదురాదుడనే రాక్షసుడితో పోరాడవలసి వస్తుంది. నిజానికి అతను తుంబురు అనే గంధర్వుడు. శాపవశాత్తు రాక్షసుడయ్యాడు. రామలక్ష్మణులు వాడిని వధించి శాప నిర్మూలనము చేస్తారు. అందుకు గంధర్వుడు సంతసించి శరభంగ మహర్షి ఆశ్రమానికి వెళ్ళమని కోరుతాడు. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన శరభంగ మహర్షి రాముని రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. తన తపశ్శక్తిని రామునికి దారపోసి వారిని సుధీర్థ మహర్షి వద్దకు వెళ్ళమని తనువు చాలిస్తాడు శరభంగ మహర్షి. సుధీర్థ మహర్షి ఆశ్రమానికి వెళ్ళిన రామలక్ష్మణులను భక్తి శ్రద్ధలతో ఫల పుష్పాలు అర్జించి ఇక్కడ కొంతకాలం సేద తీరమని ప్రార్థిస్తాడు సుతీర్థ మహర్షి. అందుకు శ్రీరాముడు, సుతీర్థ మహర్షి, ఈ దండకార్యంలో ఎంతోమంది మునులు ఋషులు ఉన్నారు, వారందరినీ దర్శించుకొని బయలుదేరుతాడు. మండక మహర్షి తపోబలంతో నిర్మించిన పంచాక్షరి తటాకాన్ని దర్శించి అగస్త్య మహాముని ఆశ్రమానికి వెళ్తాడు శ్రీరాముడు. అగస్త్యుడు వారికి భోజన వసతులు చేసి విశ్వకర్మ తయారు చేసిన వైష్ణవ ధనస్సును అందించి గోదావరి తీరాన నివసించమని అగస్త్యుడు చెబుతాడు. రామలక్ష్మణులు గోదావరి తీరాన పంచవటిని నిర్మించుకొని అక్కడ వారు కొంతకాలం ఉన్నారు అని చరిత్ర ఉంది. తర్వాత అక్కడికి అడవిలోకి శూర్పణఖ రావడం, లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోయడం, రాముని మీదకి రాక్షసులను పంపడం, వారిని వధించడం, తర్వాత అక్కడికి సమీపాన ఉన్న ఒక దుర్గంలో అక్కడ ఉన్న గుహలో నివసించడం, మాయలేడి రావడం, రాముడు వెళ్ళడం, తర్వాత లక్ష్మణుడు వెళ్ళడం, రావణుడు సీతను అపహరించడం, కూర్మపర్వతంపైనున్న జటాయువు అడ్డుకోవడం, జటాయువు రెక్కలు వధించడం,
సీతను ఎత్తుకుపోవడం ఇదంతా మనకు తెలిసిన విషయమే. సీతాపహరణ తర్వాత శ్రీరాముడు సీతను వెతుక్కుంటూ కీకారణ్యం చేరుకుంటాడు. శ్రీరాముడికి తాత వరుస అయిన పుష్పాండజ మహర్షి ఆశ్రమంలో కాసేపు విశ్రమించి తర్వాత కణ్వాశ్రమానికి చేరుకుంటాడు. ఇక్కడ మధ్యలో ఒక విషయం చెప్పాలి. రాముడు సీతను అపహరించడం, కూర్మ పర్వతంపై నున్న జటాయువు అడ్డుకోవడం అని చెప్పాను కదా. ఈ కూర్మ పర్వతం అనేది హిందూపురానికి దగ్గరలో ఉన్న లేపాక్షి. త్రేతాయుగంలో అక్కడున్న ఆ కొండను కూర్మ పర్వతం అనేవాళ్ళంట. అది వాల్మీకి రామాయణంలో కూడా ఉంది. తర్వాత కణ్వ మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు శ్రీరాముడు, లక్ష్మణుడు. తర్వాత మనం కథలో కొద్దిగా ముందుకు పోదాం. తర్వాత కణ్వాశ్రమం చేరుకుంటాడు శ్రీరాముడు అని చెప్పాను. అంటే ఇప్పటి న్యామద్దల కోన ఒకప్పటి కణ్వ మహర్షి ఆశ్రమం. అది మీకు నేను మొదటి ఎపిసోడ్లో చెప్పాను. కణ్వ మహర్షి కోన, కణ్వ మహర్షి ఆశ్రమ చరిత్ర అనే మొదటి భాగంలో కణ్వ మహర్షి ఆశ్రమం, న్యామద్దల కోన రెండు ఒకటే అని నేను మీకు ముందే తెలియజేశాను. అక్కడి ఆశ్రమవాసులు శ్రీరాముడికి సేవ చేసి ఇక్కడికి 2 ఆమడల దూరంలో కూర్మపర్వతం ఉంది, అక్కడికి వెళితే మీకు సీతామాత జాడలు కనిపిస్తాయి అని చెప్తారు. సీతాన్వేషణలో అలుపెరగని శ్రీరాముడు కూర్మ పర్వతం వైపు ప్రయాణం సాగించి కూర్మ పర్వతం దరితాపుల్లోకి చేరుకోగానే రామ 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 అన్న బాధతో కూడిన మూలుగు వినిపిస్తుంది. దగ్గరకు వెళ్ళి చూడగా జటాయువు 2 రెక్కలు తెగిపడి బాధతో మూలుగుతూ ఉంటుంది. శ్రీరాముడిని చూసిన జటాయువు రామ 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 అంటూ దగ్గరగా పొర్లుకుంటూ వచ్చి ఇటువైపుగానే సీతామాతను రావణుడు అపహరించుకుపోయాడు అని చెప్పి మరణిస్తాడు జటాయువు. శ్రీరాముడు జటాయువుకు అంతిమ సంస్కారాలు ముగించి బయలుదేరతాడు. అలా వెళుతూ మాతంగముని ఆశ్రమానికి చేరుకోగానే అక్కడికి సమీపాన కంబకుడు అనే మహాకాయుడైన రాక్షసుడు ఎదురుపడతాడు. వారిని వధించిన తరువాత అతను గంధర్వుడుగా మారి రామ, నేను మీకు ఇక్కడ ఒక విషయం గుర్తు చేస్తున్నాను. శ్రీరాముడికి తాత వరుస అయిన పుష్పాండజ మహర్షి అని చెప్పాను. ఈ పుష్పాండజ మహర్షి ఆశ్రమం పురాణాల ప్రకారం నంద్యాల సమీపంలో ఉండేదని చెబుతూ ఉంటారు. అలాగే అక్కడి దగ్గరలో ఉన్న నందవరం శ్రీ చౌడేశ్వరి అమ్మవారి చరిత్రలో కూడా పుష్పాండజ మహర్షి ప్రస్తావన ఉంది. అక్కడ ఆశ్రమం ఉండేదని శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి చరిత్రలో కూడా ఉంది. అంటే శ్రీరాముడు అటు నంద్యాల నుంచి ఇటు మనకు దగ్గరలో ఉన్న కోన, న్యామద్దల కోన అనబడే కోన కణ్వాశ్రమానికి వచ్చాడు అని చరిత్ర ఉంది. ఇది త్రేతాయుగం నాటి మాట అయినా కూడా వాల్మీకి రామాయణంలో కొన్ని సూచనలు ఉన్నాయి అని చాలామంది చెబుతూ ఉంటారు, నేను విన్నాను. వాల్మీకి రామాయణం 35వ కాండంలో ఈ కోన కణ్వాశ్రమం గురించి, పుష్పాండజ మహర్షి గురించి ప్రస్తావన ఉంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. తర్వాత మనం కథలో కొద్దిగా ముందుకు పోదాం. రామ, ప్రస్తుతం నీవు దుర్దశాపన్నుడవు. ఋష్యమూక పర్వతంపైన ఉన్న సుగ్రీవుణ్ణి కలుసుకు అతని స్నేహం వలన నీ సీతామాత జాడను కనుగొనవచ్చు. దారిలో పంపానదికి పశ్చిమాన ఉన్న ఆశ్రమంలో శబరికి నీ దర్శన భాగ్యం ప్రసాదించు అని చెప్పి గంధర్వుడు వెళ్ళిపోయాడు. తర్వాత శబరికి స్వర్గలోక ప్రాప్తి, ఋష్యమూక పర్వతంలో సుగ్రీవుని స్నేహం, తర్వాత ఆంజనేయుడి స్నేహం, రామ రావణ యుద్ధం, ఇది మనకు తెలిసిందే. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఒకటి, శ్రీరాముడికి తాత వరుస అయిన పుష్పాండజుడు ఆశ్రమం నంద్యాల ప్రాంతంలో ఉండేదని, అక్కడికి సమీపంలోని శ్రీ నందవరం చౌడేశ్వరి దేవి ఆలయం కూడా ఉంది అని చరిత్రలో ఉంది. ఇక రెండవది,
ప్రస్తుతం సత్యసాయి జిల్లా ధర్మవరానికి సమీపంలో ఉన్న నేమద్దల కోన అప్పటి కణ్వ మహర్షి ఆశ్రమం. ఇక మూడవది కూర్మ పర్వతం. ఇది ఇప్పటి లేపాక్షి. త్రేతాయుగంలో దీనిని కూర్మ పర్వతం అనేవాళ్ళు. కణ్వ మహర్షి ఆశ్రమ చరిత్రలో భాగంగా ఇదంతా చెప్పవలసి వచ్చింది. నిజానికి కణ్వ మహర్షి ఆశ్రమం దీనినే నేమద్దల కోన అంటారు. అనంతపురం నుంచి పెనుగొండ వెళ్ళే దారిలో ఎన్ఎస్ గేటుకు సమీపాన కొండల మధ్య ఉంది ఈ కోన అనబడే కణ్వాశ్రమం. కణ్వ మహర్షి తన శిష్యులతో కొంతకాలం ఇక్కడ తపస్సు చేశాడని చెప్తారు. అందుకు కొన్ని రుజువులు కూడా ఉన్నాయి అని అంటారు అక్కడి పెద్దలు. నిజానికి అందరికీ తెలిసిన కణ్వాశ్రమం హరిద్వార్కి దగ్గరలో మాలిని నదీ తీరాన ఉంది. మరికొందరు మహారాష్ట్రలోని కన్నల్ అనే ప్రాంతంలో ఉన్న గుహలే ఆనాటి కణ్వాశ్రమం అని కూడా అంటారు. ఇది కణ్వ మహర్షి ఆశ్రమం గురించిన విశేషాలు, వివరాలు. ఈ కణ్వ మహర్షి ఆశ్రమం ఎంత మహత్యం గలదో ఇప్పుడు మీరందరూ విన్నారు. ప్రతి ఒక్కరూ ఆ స్వామివారిని కణ్వ మహర్షి ఆశ్రమానికి వచ్చి ఆ పరమశివుణ్ణి దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కోట సీతమ్మ, కోనమ్మ, మాత అంజనీదేవి గారు 1968లో ఆమె శివైక్యం చెందారు. తర్వాత ఉత్తరప్రదేశ్ నుంచి విష్ణుదాస్ స్వామి, తర్వాత వివేకానందగిరి స్వామి ఇక్కడ ఆశ్రమ బాధ్యతలు తీసుకున్నారు. ఈ వివేకానంద స్వామి గిరి స్వస్థలం తిరుపతి. ఆయన MBA చదివి 14 సంవత్సరాలు ఉద్యోగం కూడా చేశారు. తర్వాత సన్యాసం స్వీకరించి వివేకానందగిరి స్వామిగా మారారు. ఆయన గురించి ఆయన మాటల్లోనే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లాకి అతి సమీపంలో అనంతపూర్ టు బెంగళూరు హైవే రోడ్డుకు దగ్గరలో కోన కణ్వాశ్రమం ఉంది. దీన్ని మొదట కణ్వాశ్రమం అనేవాళ్ళు, ఆ తర్వాత కోనగా మారింది. ఆ ఆశ్రమంలో మనకు కొన్ని విషయాలు తెలియచేయడానికి స్వామివారు ఉన్నారు. నమస్కారం. మనం ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి, ఈ కోన కణ్వాశ్రమం ఎటువంటి ప్రాచుర్యాన్ని, ఎటువంటి మహత్యాన్ని, ఎటువంటి పుణ్య కార్యాలను చేసింది, ఇంతకు మునుపు గురూజీలని ఎంతమంది ఉన్నారు, ఇక్కడ శిష్యులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ప్రాధాన్యత ఏమిటి, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. స్వామి నమస్కారం. స్వామి నమస్కారం. స్వామి మీ పేరు చెప్పండి. స్వామి నా పేరు వివేకానందగిరి స్వామి. వివేకానంద. సన్యాసం తీసుకునే ముందు లక్ష్మీనారాయణ ఉన్నది. ఈ క్షేత్రానికి నేను వచ్చినప్పుడు ఒక బ్రహ్మచారిగా వచ్చాను. సో మీ అసలు పేరు లక్ష్మీనారాయణ? లక్ష్మీనారాయణ. నేను బెంగళూరులో జాబ్ చేసేవాడిని, హనీవెల్ అనే కంపెనీ. సొంత ఊరు స్వామి? సొంత ఊరు పుట్టి పెరిగింది తిరుపతి. తిరుమల మీద చదువుకొని పుట్టి పెరిగింది. బాల్యం అంతా తిరుమల మీద జరిగింది. గ్రాడ్యుయేషన్ MBA మొత్తము కడప తిరుపతిలో చేశాను. MBA చదువుకున్నాను నేను. MBA చదువుకున్న తర్వాత ఒక 14 సంవత్సరాలు ఉద్యోగం కూడా చేశాను. జాబ్ కూడా చేశారు మీరు? జాబ్ చేశాను. బయట డిపార్ట్మెంట్? ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా. అంటే BCom MBA ఫైనాన్స్ అండ్ సిస్టమ్స్ నా స్పెషలైజేషన్. BCom మీద నేను జాబ్ చేశాను. అంటే మొత్తం ఫైనాన్స్ రిపోర్టింగ్స్ అనమాట. నా ప్రొఫెషన్ వచ్చి సప్లై చైన్ మేనేజ్మెంట్. అంటే ఒక ప్రోడక్ట్ ఒక కస్టమర్ నుంచి ఆర్డర్ వచ్చినప్పటి నుంచి మళ్ళీ తిరిగి అతను చేరేంత వరకు ప్రాసెస్ మొత్తం అకౌంటింగ్ కానీ ప్రాసెస్ కానీ ఇదాన్ని కంప్లీట్గా చూస్తాను అనమాట. అది నా ప్రొఫెషన్. మీరు చెప్పేదానికి మీరు ఇప్పుడున్న విధానానికి అసలు సంబంధం లేకోకుండా సంబంధమే లేదు. ఫైనాన్స్కి సంబంధించి ఒక మంచి జాబ్ చేస్తున్నారు, ఒక పెద్ద చదువరి. నేను ఒకప్పుడు నాస్తికుడిని, అంటే దేవుణ్ణి అసలు నమ్మేవాడినే కాదు. నా జీవితంలో గ్రాడ్యుయేషన్లో జరిగిన కొన్ని సంఘటనలు చెప్తాను మీకు. అవేంటి అంటే, నేను టైం పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాను. ఒకరికి ఇచ్చిన మాట తప్పకూడదు అనే పట్టుదల చిన్నప్పటి నుంచి నాకు ఎక్కువ ఉంది. చాలా మంచి పద్ధతి. కాలేజ్ చదువుకునే రోజుల్లో NCCలో ఉండేవాడిని. NCCలో నన్ను డిసిప్లిన్ నేర్పించింది. నాకు NCC ఒక టైంకి ఉండాలి ఏంటనేది డిసిప్లిన్ NCC. దాంట్లో టైమింగ్ అంటే ఈ టైంకి అక్కడ ఉండాలంటే, అవును, మా ఆఫీసర్ ఏం చెప్పేవాడు అంటే, నువ్వు ఈ టైం నువ్వు ఉండాలంటే అక్కడ ఉండాలి, లేకపోతే ఒక సెకండ్ అయినా సరే నువ్వు అక్కడ ఉండట్లేదన్న తప్పు నువ్వు ఫస్ట్ అంగీకరించాలి. ఆ మనస్తత్వం నువ్వు పెంచుకోవాలి.
అది క్షమాపణ చెప్పిన తర్వాత నువ్వు మళ్ళీ చెప్పాలే కానీ కారణాలు దానికి సరిపడే కారణాలు చెప్పి తప్పించుకోకూడదు అనేది నన్ను నిలదీసేవాడు. ఆ టైం కట్టుబడి ఉండేవాడిని. ఆ టైంకి అక్కడ ఉండాలంటే ప్రాణం పైన అక్కడ ఉండేవాడిని. అది నన్ను నేర్పిస్తుంది నాకు అలాగా. అలా చదువుకునే రోజుల్లో గ్రాడ్యుయేషన్లో ఇంట్లో పూజలు పెట్టుకునేవాళ్ళు. ఇంట్లో వాళ్ళు అమ్మ వాళ్ళు భక్తులు పూజలు పెట్టుకుంటే పూజ చూసుకునే వాళ్ళు పూజ కంటే ఇంపార్టెంట్ ఏముంది అనేవాళ్ళు. ఆ రోజుల్లో కోపం వచ్చి ఇంట్లో పూజ రోజున అంటే టైం అనేది ఇంపార్టెంట్, మాట ఇంపార్టెంట్, దానిపైన కట్టుబడి ఉండాలా అనే పట్టుదల కన్నా ఇవన్నీ కాదు ముఖ్యం కాదు, అది ఉండాలి అనేది పోట్లాడాను ఇంట్లో వాళ్ళతోటి. వీడు ఇంకా మారడు అని చెప్పి నన్ను వదిలేశారు ఇంట్లో వాళ్ళు. ఈ ఎన్సీసీ ద్వారానే నాకు ఎంబీఏలో ఫ్రీ సీట్ దొరికింది. అట్లా కడపలో ఎంబీఏ చేయడం జరిగింది. బీకామ్ చేశాను, ఎంబీఏ తర్వాత ఫైనాన్స్ అండ్ సిస్టమ్స్ చేశాను అనమాట. అలా జాబ్ చేయడం జరిగింది. అట్లా కొన్ని పెద్ద పెద్ద కంపెనీలో చేశాను. ఫస్ట్ కంపెనీ వచ్చి అమెరాన్ బ్యాటరీస్ చేశాను, తర్వాత షెల్ పెట్రోల్ బంక్స్లో చేశాను, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ చేశాను. అంటే వర్సటైల్ ప్రొఫైల్ ఉందన్నమాట. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఆయిల్ అండ్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్, బ్యాంకింగ్, ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్లో వర్క్ చేశాను. అంటే ఈ ఎండ్ ఆఫ్ ద డే ఏం చూసినా కూడా సారాంశం ఏంటంటే ఫైనాన్స్ తోటి ఎటువంటి ఇండస్ట్రీలో ఫైనాన్స్ తోటి సెట్ అవుతాడు అనేది దాని మెయిన్ పాయింట్ అనమాట. ఇలా జీవితం ఉండేది. 2006లో అంటే గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఈ ఆధ్యాత్మిక జీవితంలో వెళ్ళాలి అనే ప్రేరణ చాలా ఉండేది. మీరు ఎందుకు అసలు మీరు అంత మంచి జాబ్ చేసుకునే వాళ్ళు అంత మంచి హై పొజిషన్లో ఉన్నారు? అదిగాక అంటే అప్పట్లో ఉన్న అంటే నాస్తికున్నా కూడా డిసిప్లిన్ వల్ల, నాస్తికుని డిసిప్లిన్ ఉండడం వల్ల నా స్నేహితులు కొంతమంది ఏం చేసేవారు అంటే ఈ డిసిప్లిన్ పాటిస్తూ రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. ఆ రెస్పెక్ట్ అనే ఫ్యాక్టర్ నాకు అర్థమయ్యేది. ఇంట్లో చాలా తలోపిల్లండి నేను, ఇది వద్దంటే నేను చేసేవాడిని, వద్దంటే ఇది చేసే చూపిస్తాను నేను అనే పట్టుదల ఉండేది. ఆ చేసేదలో గర్వం ఉండేది అనమాట. ఇలా కాదు గర్వం అంటే చేశాను కానీ నిజమైన గర్వం ఏంటి అంటే ఉండేది. దానివల్ల వచ్చిన తప్పులు కానీ ఒప్పులు కానీ భరించేవాడిని నేనే. అంటే ఒక కార్యం జరిగిపోయిన తర్వాత దాని యొక్క కాన్సిక్వెన్స్ మంచైనా చెడైనా అనుభవించేవాడిని. అనుభవించినా అది పాజిటివ్ వచ్చిందంటే గర్వపడి కాలు ఎగరేసేవాడిని. తప్పు వచ్చిందనుకో అరే నేను నేర్చుకోవాలి దీని నుంచి, అంటే నాకు తప్పులు చూపించే వాళ్ళు ఉంటే నేను బాగుపడతాను అన్న పాయింట్ నేను నేర్చుకున్నాను అనమాట. అట్లా స్నేహితులు నేర్పించే వాళ్ళలో మంచి వాళ్ళు దొరికారు నాకు. వెరీ గుడ్. అంటే తల్లిదండ్రులు మాట వినాలి అంటే గర్వం అనేది ఎలా ఉండాలి అంటే మనకు ఈ శరీరం ఇచ్చిన తల్లిదండ్రుల చూపులో మనకు కనిపించకుండా ఉండే వాళ్ళ చిరునవ్వులో కనిపించే గర్వం అనేది అల్టిమేట్ అనేది నాకు అర్థమైంది. సూపర్, చాలా బాగా చెప్పారు. అలా ఆ గర్వాన్ని చూసుకునేటప్పటికి అలా నిదానంగా చేంజ్ చేసుకుంటూ నా గర్వం, అతిగా ఉన్న గర్వం తగ్గిపోయి పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడం కానీ ఇవి కానీ నా ప్రవర్తన మారింది. అలా ఉద్యోగం అయిన తర్వాత ఎవరైతే నన్ను కాలేజీలో చేర్పించిన వాళ్ళో, కాలేజీలో చేర్పించినప్పుడు కొన్ని గొడవలు అయ్యి ఆ లెక్చర్ని కొట్టి తిట్టి వచ్చిన రోజుల్లో ఆ కాలేజీలో చేర్పించిన వాళ్ళు ప్రిన్సిపలే, బంధువులే అనమాట. వాళ్ళు వచ్చిన తర్వాత నేను నమస్కారం పెట్టి బాగున్నారంటే ఆశ్చర్యపోయారు. నువ్వేంటి పెద్దవాళ్ళకి నమస్కారం రెబల్గా ఉండేవాళ్ళు ఉన్నట్లుండి పూర్తిగా సాత్వికుడుగా మారిపోయి ఎదుటి వ్యక్తికి రెస్పెక్ట్ ఇస్తున్నాము అంటే కొంచెం మార్పు ఎందుకు వచ్చింది ఈ మార్పు ఏంటి అని చూడడానికి ప్రయత్నించినారు. చెప్పాను ఎన్సీసీ నన్ను చాలా చేంజ్ చేసింది, ఇది నా పరిస్థితి. అంటే అప్పటి వరకు వీడు ఎందుకు పనికిరాడు, వీడు వెధవ అనుకున్న వాళ్ళు పర్లేదు వీడు మార్పు చెందాడు అనేది, ఆ మార్పు అనేది చాలా క్లియర్గా చూడగలిగారు వాళ్ళు. అప్పటికే ఉన్న స్నేహితులు ఎవరైతే నన్ను మార్చారో అప్పుడు తిరువన్నామలైలో భక్తులుగా ఉండేవాళ్ళు. ఉద్యోగాలు అప్పటికి స్నేహితులు జాబ్స్ వదిలేసి తిరువన్నామలై వెళ్ళిపోయేవాళ్ళు. ఒక 40 రోజులు ఆడ కూర్చొని ధ్యానం చేసుకోవడం ఇట్లాంటి ఉండేది. ఏంది ఇలా చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు సార్, నేను ట్రై చేద్దామని చెప్పి ట్రై చేశాను. అంటే చూడంగా అరే ఏదైనా ఒక విషయం సంతోషాన్ని ఇస్తుందంటే ఎంతవరకు సంతోషాన్ని ఇస్తుంది అది, నాకు కావాల్సిన సంతోషం దానిలో సరిపోతుందా లేదని ప్రతి చూసేవాడిని. అట్లా యుక్త వయసులో ఉన్న చెడు అలవాట్లు ఉండేటివి నాకు. నేను సిగరెట్లు తాగేవాడిని, మందు తాగేవాడిని. అంటే ఐ వాంట్ ఎక్స్ప్లోర్, అది ఏ పిక్స్ నన్ను తీసుకెళ్తుంది ఎంత చూస్తామని చెప్పి నేను అలవాటు చేస్తాను. అంటే వాటికి బానిస కాలేదు కానీ ఇక్కడికి వచ్చిన లాజిక్ ఏంటంటే తల్లిదండ్రులు ఇట్లాంటి చేయొద్దు అన్నారు, నేను చేయాలి కదా, నేను తాగాల, రెబల్ కదా, అట్లా వాళ్ళు చేసి చూపించాలని చెప్పి వాళ్ళ ముందు తాగేవాడిని, కొట్టేవాళ్ళు. నేను ఇంకా ఎక్కువ చేసేవాడిని. ఇంక వీడు మారడు, వీడు ఇంతే, వీడు బాధిస్ అయిపోయినాడు, వీడు జీవితంలో ఎందుకు పనికిరాడు అన్న స్థితికి నేను వాళ్ళకి చూపించాను. కానీ అది నాలో ఉన్న సైకో అన్నదిజం అనొచ్చు, ఇంకోటి అనొచ్చు, వాళ్ళకి చూపించాను కానీ నిజానికి అయితే పర్మనెంట్గా ఉండాలని ఆలోచన నాకు లేదు. కానీ వాళ్ళ మీద గెలవాలి వేరే ఉంది, బహిర్గతం వేరే ఉంది. వాళ్ళ మీద గెలవాలన్న పట్టుదల కష్టం చేసినది తప్ప నాకు ఉండాలని లేదు. అట్ ద సేమ్ టైం వాటిని ఎంజాయ్ చేశాను, దాన్ని ఎంజాయ్ చేయడం జరిగింది. ఎంజాయ్ చేసినప్పుడు ఆ వయసులో ఆ రక్తం ఉడికినప్పుడు బాగానే అనిపించింది. కానీ దీనివల్ల పోను అది నాకు హింసే, దీన్ని నన్ను చెడు చేస్తుంది అన్నది కూడా గమనించాను అనమాట. దాని తర్వాత అక్కడ తిరువణమలైకి ఏ ఏజ్లో వెళ్ళారు? ఎంబీఏ అయిపోయేటప్పటికి నా ఏజ్ 23 years, 24 yearsకి. అప్పటికి వెళ్ళాలి అనుకుంటే నా స్నేహితుడు వెళ్ళిపోయాడు. అతను చెప్పే విషయాలను తెలుసుకుంటారా, అరే నాకు ఇటువంటిది కావాలి అంటే ఎవరి పని లేకుండా ఇటువంటి అనుభూతి నాకు కావాలి, ఇటువంటి ఆనందం నాకు కావాలి
అన్న దీంతో నేను ట్రై చేశాను. అక్కడికి అప్పట్లో సెల్ ఫోన్లు ఉండేటివి, అప్పుడు కొత్తగా సెల్ ఫోన్లు వచ్చేటివి 2003 2002. ఇప్పుడు నాకు 43 23 అంటే 20 years బ్యాక్ మనకి 2001-2 ప్రైమ్లో అప్పట్లో ఆరెంజ్ నెట్వర్క్స్ ఉండేటివి, మనకి ఇటుకరాల సైజులో సెల్ ఫోన్లు ఉండేటివి. మాకు పనిచేసే వాళ్ళు అవసరం లేదు, కావాల్సిన మంది ఉన్నారు, మీరు ఇటువంటి వారికి రావాల్సిన అవసరం లేదని చెప్పారు. నేను ఎలా అర్థం చేసుకున్నానంటే ఆధ్యాత్మిక జీవితంకి వెళ్ళాలనుకుంటే ఇంకా నాకు వాళ్ళ అవకాశం ఇవ్వలేదు అనుకున్నాను. వాళ్ళు నేను పని కోసం అడిగాను, పని దొరకట్లేదని చెప్పారే కానీ నువ్వు ఆధ్యాత్మికంగా రావద్దని వాళ్ళు చెప్పలేదు. నేను అర్థం చేసుకునే విధానం మారిపోయేది. అరే ఇంకా నేను ఏం చేయాలా అనుకునేటానికి తల్లిదండ్రులు ఉద్యోగం చేయి, దీనికి మించిన బాధ్యత ఏముంది, అప్పుడు బాధ్యత అంటే అప్పుడు లేనివాడిని బాధ్యత తెలిసింది కాబట్టి వీడు బాధ్యత చూసుకుంటాడని చెప్పి ఇంట్లో వాళ్ళని చూసుకున్న కూడా బాధ్యత, అది కూడా దైవంతో సమానం అని చెప్పి నన్ను మార్చారండి. మొదటి బాధ్యత అదే, మార్చారు తర్వాతనే ఏ బాధ్యత అయినా కూడా అలా బాధ్యత తీసుకోవడం జరిగింది. దానిలో నేను చూసిన ఆనందం ఏంటి అంటే అప్పటి వరకు మా నాన్న దగ్గర జోబీలో డబ్బులు కొట్టేయడము, బయటికి వెళ్ళి సిగరెట్లు తాగడం ఉండేది. ఉద్యోగం వచ్చిన తర్వాత మా నాన్నగారు రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అయిన తర్వాత నేను సంపాదించిన డబ్బులు మా నాన్న ఖర్చులకు ఇచ్చినప్పుడు అది అది ఎంత హ్యాపీ ఉంటుందో అది చెప్పడానికి కాదు, తలుచుకుంటేనే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, చెప్పడానికి కాదు, అది అమేజింగ్ ఫీలింగ్ అనమాట. అంటే నా ఆనందము ఎదుటి వ్యక్తి కళ్ళల్లో చూసే ఆనందము అప్పుడు మీరు అప్పుడు గమనించారు. సో ఈ ట్రాక్ అంతా వేరే అయిపోయింది, అక్కడి నుంచి ట్రాక్ మళ్ళీ వేరే. అంటే ఆనందము నాలో కాదు, నేను రెస్పాన్సిబిలిటీగా తీసుకున్న వ్యక్తి కళ్ళల్లో చిరునవ్వు చూడడం అనేది అమేజింగ్ ఇన్ లైఫ్. అది గొప్ప విషయం, దానికి స్పందించడం కూడా గొప్ప విషయం. అది పెట్టి వదిలేస్తుంటారు, కానీ ఆయన పడే ఆ సంతోషాన్ని మనం దాన్ని తీసుకొని మనం ఆనందించడం అనేది చాలా గొప్ప. అంటే అప్పటికి నేను అర్థం చేసుకుంది అంటే నేను ఇంత కష్టపడితే వచ్చిన డబ్బులు నేను వాళ్ళ పెడితే వాళ్ళ ఆనందం చూస్తున్నా అంటే పుట్టినప్పటి నుంచి నేను ఎన్ని తులవ చేష్టలు చేసినా నన్ను భరించిన వ్యక్తికి ఎంత ఆనందాన్ని ఎంత బాధ నేను ఇచ్చుంటాను అన్న బాధ నన్ను మార్చేస్తుంది. మనిషి కంప్లీట్గా చేంజ్ అయిపోయాను అనమాట అక్కడి నుంచి. దిస్ ఇస్ మై ఎమోషనల్ స్టోరీ అనమాట. అప్పటి నుంచి కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండేవాడిని. అంటే రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే నాకు కాదు, నాతో చుట్టుపక్కల ఉన్న ఆనందాన్ని ఎత్తుక్కుంటే ఆనందమే అమితమైన ఆనందము అన్న అవగాహన కలిగింది. కరెక్టే. కానీ లోపల ఉన్న బుర్ర అందరు తాగిపోతుందా? ఇంకా ఎంట్రీ అయింది కాబట్టి కొంచెం టైం పడుతుంది. అంటే ఆ ఏజ్కి ఈ శాంతం అనేది పెద్దవాళ్ళకు ఉన్న మనస్తత్వం ఇంకా రాలేదు. అంటే లోపల ఉన్న యంగ్ బ్లడ్ అనేది కాంప్రమైజ్ కావట్లేదు. స్టిల్ ఐఎమ్ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడు కూడా మీకు 45 కాబట్టి ఇంకా యంగ్ అన్నట్టే లెక్క, యంగ్ అన్నట్టే. కానీ సాధించేది చాలా వరకు అనుకుంటున్నా, కానీ ఇంకా రూట్లో కంప్లీట్గా వచ్చేసాను. కానీ ఇది సరిపోదు ఇంకా. అంటే మహనీయులను చూసుకుంటే అసలు ఈ సన్యాసం తీసుకోవాలా లేదా తీసుకున్నారా మీరు? తీసుకున్నాను. ఎందుకు అనిపించింది మీకు అసలు సన్యాసం తీసుకోవడానికి కారణం ఏంటి అంటే ఈ యుక్త వయసు దాటిన తర్వాత ఉద్యోగ బదులు చూసుకుంటూ వివాహం జరిగింది. వివాహం అయిన తర్వాత వాళ్ళు ఇల్లరికం రమ్మని చెప్పి పిలిచారు. ఈ వ్యవహారంలో నా లాజిక్ ఏంటి అంటే ఈ శరీరం ఇచ్చిన వాళ్ళు తల్లిదండ్రులు, వీళ్ళని ఎవరు నేను మార్చలేను. వీళ్ళిద్దరు లేకపోతే ఈ శరీరం ఇచ్చిన తల్లిదండ్రులు ఇద్దరే, లేకపోతే ఈ శరీరం నాకు లేదు, అంటే నేను లేను. అంటే వాళ్ళని కాకుండా ఎక్కడికి పోగలను? దీన్ని నేను మార్చలేను. అంటే నా గతానిలే నేను మార్చలేను. వాళ్ళు కలిసారు కాబట్టి నేను ఉన్నాను ఇక్కడ, ఇది నేను మార్చలేను. కానీ నాకు పెళ్లి చేసిన తర్వాత ఈమె కోసం వీళ్ళని వదిలేసిపోయేది కాదు, భార్యనైతే మార్చుకోవచ్చు, ఆప్షన్ ఉంది. సో దీనిలో ఏది స్ట్రాంగ్గా నాతో ఉంటుందంటే ఈ ప్రాణం ఇచ్చిన వాళ్ళే నాకు ముఖ్యము, మొదటి దైవం వాళ్ళే అనేది నేను తెలుసుకొని వాటికి దూరంగా ఉన్నాను. వాళ్ళు ఇల్లరికం రమ్మని నేను రాకుండా వాళ్ళు దూరం అయిపోయారు. అట్లా సంసార జీవితం దూరం జరగడం జరిగింది. తర్వాత నాతో పుట్టిన అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఈ బాధ్యతల్లో వాళ్ళని కూడా, అందుకని మా నాన్నకి నేను ఒకటే అబ్బాయిని. సో నాన్న రిటైర్డ్ అయ్యారు కాబట్టి వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ పెళ్ళి కానీ పిల్లలు కానీ వాళ్ళ పుట్టిన పిల్లలు అన్నీ నేను చూసుకునేవాడిని. ఈ బాధ్యతలు చూసుకుంటుంటే వీళ్ళకి ఏం చేస్తున్నాను అన్నీ బాగానే ఉన్నాయి. సో లైఫ్ ఈజ్ గోయింగ్ గుడ్ వే. జాబు గ్రాడ్యువల్గా పెరుగుతుంది, శాలరీ పెరిగింది, క్యాడర్ పెరిగింది, లగ్జరీనెస్ పెరిగింది, డబ్బులు పెరిగి మా నాన్న జీతం కన్నా కూడా 10 రెట్లు ఎక్కువ సంపాదించడం జరిగింది. చూసుకోవడం అన్నీ బాగా జరిగాయి. కానీ నా ఒంటరితనం, నాకు వైఫ్ వదిలేసి వెళ్ళిపోయారు. అక్క చెల్లెలు పిల్లలు అందరూ బాగున్నారు. వీళ్ళు ఒక ఏజ్ దాటిన తర్వాత, అంటే ఇప్పుడు నేను వయసుకు వచ్చిన తర్వాత నా స్వార్థాన్ని ఎలా చూసుకుంటున్నానో వాళ్ళ పిల్లలు వాళ్ళ స్వార్థం అయిన తర్వాత ఎవరి కుటుంబం బాధ్యతలు వాళ్ళు పూర్తిగా నిర్వర్తించగలగాలి. నా నిబంధం ఉంటుందే కానీ ఆ నా నిబంధం వాళ్ళకే వస్తుంది. వాళ్ళకి రెక్కలు వచ్చిన తర్వాత వాళ్ళకి బాధ్యతలు వేరు, బంధం వేరు, బాధ్యతలు వేరు. కరెక్ట్. అది వాళ్ళు పెరిగిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు ముఖ్యంగా ఉండిపోతారు. వాళ్ళు బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. ఇదే టైంలో కరోనా హిట్ అయింది. కరోనా హిట్ అయిన టైంకి నాకు కరోనా అటాక్ కాలేదు, కానీ
బట్ ఫీవర్స్ అయితే వచ్చినాయి. కరోనా సిమ్టమ్స్ ఏం కావు కానీ జనరల్గానే నార్మల్గానే ఉన్నాను. ఆ టైంలో నాకు నిజంగా కష్టం ఉంది అని ఎవరు వస్తారో సాయం అంటే రూమ్లో ఒకనే ఉండేవాడిని, ఎవరు చూసుకునే వాళ్ళు ఉండేవారు కదా. లేసే పరిస్థితి కూడా లేదనమాట ఆ ఫీవర్ వల్ల. పైకి లేసి నా పనులు నేను చేసిన స్థితిలో ఉన్నాను. ఫోన్లు చేస్తే వాళ్ళ జీవితంలో వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా ఉన్నారు. అప్పుడు పరిస్థితి అంటే వాళ్ళది, వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ హస్బెండ్ని, వాళ్ళ భార్యల్ని వాళ్ళు చూసుకోవడానికి అక్కడికి ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఇంకొకరి గురించి ఆలోచన చేయాలన్నా కూడా చేయగలుగుతారు, వెళ్ళి సహాయం చేయాలన్న కోరిక ఉంటుంది, మనం వెళ్తే బాగుంటుందన్న కోరిక ఉంటుంది, కానీ వెళ్ళలేని పరిస్థితి. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మూమెంట్కి సహాయం అందడానికి ఎవరు రాలేదు. అంటే ఇదే సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ కావచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ టైం రిపీట్స్ కావచ్చు, రిపీట్ కాకపోవచ్చు, ఐ డోంట్ నో, బట్ నాకు రిపీట్ అయింది అది. సో ఇప్పుడు నా జీవితంలో నిజంగా ఎవరు ఉంటారు అనేది నా లైఫ్లో స్నేహితుడు, తోడబుట్టువులు, బంధువులు అందరినీ చూసి ఎవరు వస్తే నాకు తోడుంటారంటే నాకు సమాధానం ఎక్కడ దొరకలేదు. అంటే నమ్మకమైనగా స్వచ్ఛమైన ప్రేమ ఇచ్చి నీకోసం నేను నిలబడతానన్న నమ్మకం నాకు ఎవరితో కుదరలేదు. సో ఇంక ఇటువంటి జీవితం చాలు నాకు అని నిర్ణయం తీసుకున్నాను. అప్పటికి చెప్తూ వచ్చాను అందరికీ, నేను ఒక రోజు అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఏ రోజు వెళ్ళిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతాను తెలియదు, డిస్కనెక్ట్ అయిపోతానంటే నువ్వేంద్రా భక్తి వెళ్ళిపోవడం ఏంటి, నువ్వు అక్కడ వెళ్ళిపోవడం ఏంటి, నమ్మలేదు ఎవరు. నిన్ను వైపు చూసిన వాళ్ళు, వీళ్ళంతా చూసిన వాళ్ళు అంత త్వరగా నమ్మలేదు. వీడేంటి జోకులు వేస్తున్నారు అనుకున్నారు. నేను జాబ్ రిజైన్ చేసేసాను, పెట్టబెడ జరుపుకున్నాను, వచ్చేసాను. అంటే ఈ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళకి చెప్పిన ఒక 1 year గ్యాప్లో నేను వెతుకుతున్నాను ఆశ్రమాలని. నా జీవితం ఎవరు మారుస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, నా స్థానం ఎక్కడ అని చూసుకుంటూ వచ్చి నేను ఇక్కడ ఈ అనంతపూర్ ప్రాంతంలో కళ్యాణదుర్గం దగ్గర నూతిమడుగు అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ వివేకానంద అని మా బంధువులు ఒక ఉన్నారు, ఆయన కూడా ఆధ్యాత్మికంగా ఉంటారనమాట. సో నాకు ఇట్లా ఆశ్రమాలు కావాలి చూడడం అంటే అతనితో కలిసి చూడడం జరిగింది. అలా చూస్తూ ఇక్కడ విష్ణుదాస్ స్వామిని నాకు పరిచయం చేశారు. అలా నేను ఈ స్థానానికి రావడం జరిగింది. ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి? నేను ఇప్పటికి వచ్చి ఇది నాకు 4th year. దానికన్నా అంటే ఫస్ట్ కరోనాకి మధ్య గ్యాప్లో నేను ఇక్కడికి వచ్చాను. విష్ణుదాస్ స్వామి కలిసాను. అప్పుడు వారు బతికే ఉన్నారు, కాలం చేయకుండా ఉన్నారు. వారితో కూర్చొని నేను ఇదే ప్రశ్న అడిగాను, స్వామి నా జీవితం మీద ఉంది, నాకు వ్యవహారిక జీవితం మీద విరక్తి కలిగేస్తుంది, నాకు గురువు కావాలి, నేను వెళ్ళాలి అనుకుని. వాళ్ళేమన్నా నాయన నువ్వు గురు ఎత్తుకోవడం కాదు, నువ్వు సాధన చేయి, నీకు కావాల్సిన సరైన గురువు నీకు వస్తారు అని వారు ఆ మాట అన్నారు. సరే స్వామి మీరు మాట ఇచ్చారు, నాకు ఆశ్రమం ఇక్కడికి వచ్చి నిద్ర చేసినప్పుడు నాకు ఇంటికి వచ్చిన అనుభవమే ఉంది కానీ కొత్త స్థలం నాకు నిద్ర కూడా రాదు, అలాంటిది ఇంటికి వచ్చినట్టు అనిపించింది, మీరు అనుమతిస్తే నేను ఇక్కడ ఉంటాను అన్నాను. వారేమన్నారంటే ఈ ఆశ్రమంలో రూములు ఉన్నాయన, పెళ్ళిళ్ళప్పుడు ఆశ్రమాలకి మనకు అదే ఆదాయము, అప్పుడు నేను ఇవ్వలేదు, మీరు బయట అయినా సర్దుకోవాల్సిన, మీరు అనుమతి ఇవ్వండి, నేను బయట ఎక్కడైనా పడుకోగలుగుతాను, నాకు అటువంటివి ఏం అవసరం లేదు అంటే, అట్లయితే నువ్వు అంత సర్దుకునేట్టుగా నువ్వు వచ్చేసాను ఆయన అని మాట అన్నారు. సరే ఆయన మాట మేరకు జాబ్ రిజైన్ చేయడం జరిగింది, చూసుకుంటున్నాను. తర్వాత రిజైన్ అయిపోయింది, కానీ సెకండ్ లాక్డౌన్లో మళ్ళీ లాక్ అయిపోయింది బెంగళూరు. ఉద్యోగం లేదు, వచ్చింది, దాచుకున్న డబ్బులు అయిపోతున్నాయి. అరే అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళు బాగా వెళ్ళడం చూసుకుంటున్నారు, కానీ నాకు తెలియని లోపల అంటే భారం అయిపోయాను, వాళ్ళు సంపాదించి నేను తింటున్నాను, వాళ్ళకి రుణపడిపోతాను, నాకు నచ్చట్లేదు అనమాట. అలా అనేది కాకుండా కూడా ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సంసారం వాళ్ళు ఉన్నప్పుడు నేను బరువే కదా, బరువే అవుతాను కదా. ఎంత బ్లడ్ రిలేషన్ అయినా కూడా కొన్ని సందర్భాలు వచ్చినప్పుడు ఒక మనిషి బరువు అనిపిస్తుంది. ఇలాగా ఆశ్రమం రావడం జరిగింది, కానీ సగం మెటీరియల్ లైఫ్ ఉంది, సగం స్పిరిచువల్ లైఫ్ ఉంది. ఎటు వెళ్ళాలో తెలియని డైలమా ఇంకా ఉందన్నమాట నాకు. అంటే అప్పుడే ఫస్ట్ స్టెప్ తీసుకున్నాను. అది ఏదైతే అదైంది చావైనా సరే ఫస్ట్ ఆ ఫియర్ని దాటి ముందుకు వెళ్తేనే మనం చూడగలుగుతాం అన్న దీంతో ఎట్లయితే కానీ బయలుదేరదామని చెప్పి నేను సర్దుకొని వచ్చేసాను ఇక్కడికి. వచ్చేసాను. ఈ జాబ్ ఈయన రమ్మన్నారు, బయలుదేరే ముందు నాన్నగారు వీడు జోక్ చేస్తున్నాడు, వీడేం పోతాడులే అన్నారు. ఎవరికి నేను తీసుకున్నాను, ఎవరికి ఇష్టం లేదు. అమ్మ చాలా బాధపడి ఉంటుంది, అందరూ బాధపడ్డారు. అమ్మ నాన్న అయితే ఏంటి వీడి జీవితం, పెళ్లి చేసుకుంటే వాడు సుఖంగా ఉంటాడంటే వాడు అలా ఉండట్లేదు, ఇప్పుడేం ఉద్యోగం మంచి ఉద్యోగం అలా సుఖపడుతుంటే అది ఉండట్లేదు, వీడు ఎటు వెళ్ళిపోతాడన్న భయం వాళ్ళలో ఉన్నది. కానీ నాకు ఆ భయం కాదు కావాల్సింది, నాకు కావాల్సిన సంప్రదించాను. ఇంకా నీకు టైం ఉంది, వయసు ఉంది, వెళ్ళొచ్చు కదా అన్నారు. నేను చెప్పాను దీపం ఉన్నప్పుడు వెళ్ళి సర్దుకోమన్నారు. ఈ వయసులో కూర్చుంటే ఆ వయసు అవుతుందో లేదో కూడా నాకు తెలియదు, ఎంత ఉందో నాకు తెలియదు, ప్రయత్నించి నేను అని చెప్పి ఫోన్లు డిస్కనెక్ట్ చేసేసాను. ఫోన్లో మొత్తం 1 year ఫోనే లేదు. సో మీరు ఇక్కడ ఇలా ఆధ్యాత్మికంగా ఇలా రావడానికి, మీరు మీ మనసు మార్చుకోవడానికి మీ సొంత నిర్ణయమే కానీ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళకి అయిష్టంగానే ఉంది, అయిష్టంగానే ఉంది. అలా వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తారని ఫోన్ డిస్కనెక్ట్ చేసి పడేసాను అన్నింటినీ. బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఖాళీ చేసేసాను, సోషల్ లైఫ్ మొత్తం క్లీన్ స్వీప్ చేసేసి ఆడికి యాజ్ ఇట్ ఈస్ వదిలేసాను.
ఎందుకు అలా వదిలేశానంటే జీవితంలో ఎప్పుడైనా ఒక గట్టి నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి తగ్గే సమస్యలు ఎప్పటికీ ఉంటాయి. ఒక గౌతమ్ బుద్ధుని తీసుకుంటే మహారాజు అంటే నేను బాధలు తీసుకొని పోదాం అనుకున్నా, వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చూశాడు. ఒక వివేకానందుడు చేశాడు. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ నేను చూస్తే 35-40 సంవత్సరాలకి వాళ్ళు భగవంతు సాక్షాత్కారం కలిగి దేహాన్ని విడిచి వెళ్ళిపోయారు. అంటే నేను అప్పటికి దగ్గర 30s-40sలోకి వచ్చున్నాను. నేను ఆల్రెడీ వేస్ట్ చేశాను. ఎందుకు నేను ఇంత వేస్ట్ చేయాలా? ఈ బతికినంత కాలంలో మంచి చేయని, త్వరగా వెళ్ళిపోవాలా? ఇంకా వివేకానంద లేదంటే రామకృష్ణ పరమహంస అట్లా అయిపోవాలనుకుంటున్నారా? వాళ్ళని ఫాలో అయ్యేవాడిని, వాళ్ళ సూక్తులు ఫాలో అయిపోయేసి వాళ్ళు చెప్పిన దారిలో ఏంటి అని అందరూ వాళ్ళు చెప్పినవన్నీ ఫాలో అయిపోతే ప్రతి ఒక్కరూ సన్యాసం తీసుకుంటే మిగతా వ్యవస్థ కావచ్చు, మిగతా సమాజం కావచ్చు, అదంతా ఏమైపోతుంది? అందరికీ ఈ వైరాగ్యం వచ్చే భావన అందరికీ కలగదు. ఈ వైరాగ్యం వచ్చేటప్పటికి ఇప్పుడు నాకు 40 ఏటకి అంటే 23 ఏళ్ళ MBA అయిన తర్వాత వచ్చింది. కానీ తల్లిదండ్రులు డైవర్ట్ చేశారు. మళ్ళీ అదే సేమ్ ఫీలింగ్ రావడానికి నేను అనుభవించి ఇది కాదు శాశ్వతమైన ఆనందము, నేను ఎదుర్కొనే ఆనందం వేరం కనుక్కోవడానికి కొంచెం ఆవేశంలోనే ఉన్నారనుకుంటాను. అది ఆవేశంగానే ఉన్నాను అనుకుంటే వయసు అటువంటిది. ఇంకా ఏజ్ 40s అన్నా కూడా యంగ్ బ్లడ్ ఇంకా ఉంది, పరిపక్వత ఇంకా మీకు రాలేదేమో. ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. నేను తెలుసుకున్నది రవ్వంత కూడా రవ్వంత అనుకుంటున్నా నేను. అది కూడా తెలుసుకోలేదు, నాకు తెలియదు. అది నా ఫిలాసఫీ ఏంటంటే, సో మీరైతే ఒక గట్టి నిర్ణయం తీసేసుకున్నాను. అన్ని వదిలి వచ్చేసాను. 3 years అయిందా ఇక్కడ వచ్చి? ఈ క్షేత్రానికి వచ్చి 3 years అయింది. 4th year అండి. ఇది 4th year. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళొస్తుంటారా? అమ్మ నాన్న దగ్గరికి ఏమైనా ఎమర్జెన్సీ ఫ్యామిలీ అయినా ప్రాబ్లం ఉంటే వెళ్ళొస్తాను, లేకపోతే ఇక్కడే ఉంటాను. వాళ్ళు ఎప్పుడైనా ఇక్కడికి అమ్మ నాతో వచ్చి ఒక 21 days నాతో ఉండి వెళ్ళారు. ఇక్కడ నాతోనే ఉండి వెళ్ళారు. అంటే సన్యాస దీక్ష తీసుకునే ముందు వచ్చారు. నాన్న రాలేదు, ఇంకెవరు రాలేదు. అమ్మ ఒక్కటే వచ్చింది, ఇంకెవరు రాలేదు. అంటే విన్నారు కానీ ఇక్కడ ఈ క్షేత్రానికి మా పెద్ద అక్కయ్య వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి వెళ్ళారు తప్ప ఇంకెవరు రాలేదు. సొంత వాళ్ళు ఎవరు. నాకు దారి చూపించిన వివేకానంద నుత్తిమడికి చెప్పాను కదా, వాళ్ళు వచ్చారు తప్ప ముగ్గురు వచ్చారు. కానీ అమ్మగారు అయితే వచ్చి వెళ్ళారు. అమ్మగారు వచ్చారు. నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి వస్తుంటాను. ఇప్పటికే ఆ టైంకి కూడా నేను కంప్లీట్గా భక్తికి చేంజ్ కాలేదు. నాకు మంత్రోపదేశం చేసిన గురువు గారు జగ్గి వాసుదేవ్ గారు, సద్గురువు గారు అంటారు, తెలుసు కదా మీకు. ఎక్కడ? కోయంబత్తూరులో ఉంటారు. ఈషా ఫౌండేషన్ వారి దగ్గర ఉపదేశం నేను తీసుకున్నాను. మంత్రోపదేశం గురువు గారు నాకు వారు. ఈషాలో 1 సంవత్సరం సేవ చేశాను. ఇక్కడికి వచ్చే ముందు చేశాను నేను. అక్కడ హఠయోగ, ప్రాణాయామాలు, బంధాలు ఎలా వేయాలి, ఈ శరీరం ఎవ్రీడే ఎలా క్లీన్ చేసుకోవాలి, మైండ్ని ధ్యానం చేసి ధ్యానం జరుగుతుంది. నేను ధ్యానం చేశాను చాలామంది అనుకుంటారు, కానీ ధ్యానం ఇప్పుడు వ్యవసాయంకి చేయడానికి మనం భూమి కలిపేరేసి పాదులు తవ్వి నీళ్ళు తయారు చేస్తామో అప్పుడు వ్యవసాయం జరుగుతుంది. అట్లా ఈ శరీరాన్ని ఒక పద్ధతిలో తయారు చేసుకుని ధ్యానం జరుగుతుంది. అటువంటి పద్ధతులు నేను వారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. ధ్యానానికి ముందు శరీరాన్ని ఒక పద్ధతి ప్రకారం మనం దాన్ని శరీరం దానంతటే జరగాలంటే ఒక నియమాలు పాటించి శరీరాన్ని ఆ స్థితికి తీసగలిగితే అది జరుగుతుంది, మన చేతుల్లో ఉండదు. సో ఆ స్థితి ఎలా జరగాలనేది వారి దగ్గర నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఈ ఆశ్రమానికి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ అటువంటి గురువులు, ధ్యానం ఇచ్చే గురువులు నాకు అందుబాటులో లేకపోయారు. నేను వచ్చిన టైంకి వారు నన్ను రమ్మని చెప్పిన టైంకి నాకు కళలో ఈ ధ్యాన మందిరం కనిపించేది. అదే చెప్పా కదా, కరోనా టైంలో బ్యాగ్ సర్దుకుని బయలుదేరి వచ్చేసాను. ఎందుకు ఇలా కనిపిస్తుంది, వేరే అడుగుదామని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. ఏదైతే అయింది బయలుదేరదామని వచ్చేటప్పటికి ఇక్కడ వాళ్ళకి నా కాంటాక్ట్ నెంబర్ లేక వాళ్ళ కాలం చేసిన విషయం నాకు తెలియదు. నాకు ధ్యానమందిరం కళ్ళ ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ వారి సమాధి ఉన్నది. నేను వచ్చి చూసిన తర్వాత ఓరే ఇలా జరిగింది, నాకు ఇలా సంకేతాలు వచ్చి నేను గ్రహించలేకపోయాను అని ఆయన ఇక్కడ విష్ణుస్వామిని నేను మిస్ అయిపోయాను. ఆ విధంగా వచ్చిన తర్వాత అప్పటికి చంద్రస్వామిని పీఠాధిపతి చేస్తున్నారు, అధ్యక్షత వాళ్ళకి ఇచ్చున్నారు. నేను అప్పుడు ఇంకా నార్మల్ బ్రహ్మచర్యలో వచ్చేసి నేను సేవ చేశాను. ఇక్కడ సేవ చేస్తుంటే మా అమ్మగారు వచ్చి ఇక్కడ చూసి వెళ్దాం ఎలా ఉన్నాడు ఏంటి అనుకో వచ్చారనమాట. అప్పటికి నేను ఈ ఆశ్రమాలను చుట్టి ఈశాలో కొద్ది కాలం చేసి ఇక్కడ వచ్చున్నాను కదా. అమ్మ నాకు సన్యాస దీక్ష కావాలి, నేను మైండ్ నిర్ణయించుకో. సన్యాస దీక్ష అనేది ఒక్కసారి ముందుకెత్తి వెనక్కి వచ్చేది కాదు, నువ్వు ఒక్కసారి 10 సార్లు ఆలోచించు. ఇప్పటికే దారి మారావు, బాగానే ఉంది, కానీ ఇది సన్యాసం అనేది వెనక్కి రావడం ఉండదు. బ్రహ్మచర్యం మళ్ళీ సంసారానికి వెళ్ళి రావచ్చు, కానీ తప్పులు చేసిన సర్దుకోవచ్చు, కానీ సన్యాసం తప్పు చేసే అవకాశమే లేదు. నువ్వు మళ్ళీ నిర్ణయించుకో, వయసు చాలా చిన్నది, నువ్వు ఆవేశపడుతున్నావేమో ఆలోచించు అని చెప్పి అడిగా. అసలు లేదు, నాకు కావాల్సింది ఇదే, నేను చాలా నిర్ణయించుకున్నాను, ఏదైనా సరే నేను దానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పంటే, సరే నాయన ఇక్కడ ఈ స్వామి దగ్గర తీసుకుంటావా అంటే, లేదమ్మా నేను ఎతుకుతున్నాను, ఎవరు లేదు, జగ్గి వాసుదేవ్ గారికి 1 సంవత్సరం చేసి వచ్చినాను, వాళ్ళు నాకు సన్యాస దీక్ష ఇవ్వడానికి ఇంకో 10 సంవత్సరాలు చెప్పలేము ఇస్తారు. మంత్రోపదేశం చేశారు కదా ఆయన, చేశారు. వారి సన్యాసులు కూడా ఉన్నారు. సన్యాస దీక్ష తీసుకోవడానికి అక్కడ ఎప్పుడు ఇస్తారో నాకు తెలియదు.
అటువంటి దానికంటూ వాళ్ళు కూడా ఒక పరిమితి లేదంటే ఒక పరిణతి ఉంటుంది, ఉంటేనే వారు ఇస్తారనమాట. గురువు దగ్గర అంటే మామూలుగా సన్యాస దీక్ష కన్నా ముందు మన సాంప్రదాయంలో 12 అంకె అనేది చాలా ముఖ్యమైన సంఖ్య. అందుకే 12 సంవత్సరాల బాల్యము, 12 సంవత్సరాలు యవ్వనము, వివాహము, ఇంకో 12 సంవత్సరాలు పిల్లలు, ఇంకో 12 సంవత్సరాలు వాళ్ళ బాధ్యత 61 షష్టి పూర్తి చేసిన తర్వాత ఇంకా ఆధ్యాత్మిక జీవితం అయినట్టు మన సిస్టమ్ డెవలప్ చేసిన కూడా 60కో సిగ్నిఫికెన్స్. అట్లా 12 సంవత్సరాలు ఒక గురువు దగ్గర తన కోరికలు పక్కన పెట్టి తన ఇష్టాయిష్టాలు పక్కన పెట్టి గురుసేవ చేసుకుంటే కానీ మంత్రోపదేశం జరగదు. ఇది మన సనాతన ధర్మం. కానీ ఈ కాలంలో అట్లాంటి గురువులు దొరకడమే అదృష్టము. అటువంటి వాళ్ళ గురువు దగ్గర వాళ్ళు కరుణతో ఇంత కష్టపడకుండా కూడా ఇచ్చారు. దానికి గురువులకి ఎప్పటికీ రుణపడి ఉంటారు. అట్లా నాకు గురువుపదేశం దొరికింది, అదృష్టం. అమ్మగారు ఏమన్నారు మీరు తీసుకుంటాననుకుంటే ఆలోచించన్నారు. కానీ తీసుకుంటే జీవితంలో ఇప్పటి వరకు నీ జీవితంలో తీసుకున్న ఎన్ని నిర్ణయాల కన్నా ఇది ఉత్తమమైన నిర్ణయము అని అమ్మ మాత్రమే ఒప్పుకున్నారు, ఇంకెవరు అంగీకరించారు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగాను అమ్మగారిని, అమ్మ సన్యాస దీక్ష తీసుకోవాలంటే తిరుపతి దగ్గర మన గురువులు ఉన్నారు, అక్కడికి వెళ్ళి అడగకూడదా, ప్రతి సంవత్సరం శివరాత్రికి వాళ్ళు సన్యాస దీక్ష ఇస్తారు అన్నారు. అదే టైంకి నేను అమ్మ ఇక్కడ ఉన్నప్పుడు వెళ్ళి అడిగొచ్చాను. తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గర వ్యాసాశ్రమం ఉంది, పీఠాధిపతి పూజ్యులు పరిపూర్ణానందగిరి స్వామి వెళ్ళి అడగడం జరిగింది. స్వామి నేను ఇట్లా ఆల్రెడీ మంత్రోపదేశం తీసుకున్నాను, బ్రహ్మచర్యంలో ఉన్నాను కానీ పాటించట్లేదు ఇవన్నీ, నేను సన్యాస దీక్ష తీసుకోవాలనుకున్నాను అంటే వాళ్ళకి అదే టైంలో నా అదృష్టం బాగుండి వ్యాసాశ్రమ చరిత్రలోనే మామూలుగా సన్యాస దీక్ష తీసుకోవాలంటే కనీసం ఒక సంవత్సరం బ్రహ్మచర్యం ఆశ్రమంలో చేసి ఉండాలి. అటువంటి ఏమీ లేకుండా నాకు డైరెక్ట్గా ఇచ్చారు. నేను మొదటి వ్యక్తిని ఆ విధంగా తీసుకోవడం మా గురుగారి ఆయన వల్ల నాకు జరిగింది. అదేది ఆవేశపూరితమైన లైఫ్ నుండి, అంటే ఒక మాటలో చెప్పాలంటే, ఇంకో విధంగా చెప్పాలంటే ఆవేశపూరితమైన లైఫ్ నుంచి ఆధ్యాత్మికం వైపు రావడానికి మీకు అన్ని అనుకూలించాయి. అది ఈ స్థానం కూడా నాకు ఒక కారణమే. ఈ స్థానంలో నేను చేసుకున్న సేవా ఫలితమే అది. ఇక్కడుండి నేను వెళ్ళి దీక్ష తీసుకోవడం జరిగింది. అలా పరిపూర్ణానంద స్వామి దగ్గర దీక్ష తీసుకున్నాను. వారి దగ్గర 2 నెలలు సన్యాస దీక్ష పరిపూర్ణానంద స్వామి దగ్గర తీసుకున్నాను. శివరాత్రికి తీసుకున్నాను. వాళ్ళకి నాకు ఏనా నీకు ఏ పేరు కావాలని అడిగారు. స్వామి నాకు శివుని పేరు వచ్చారు, ఏది ఇచ్చినా పర్లేదు అన్నాను. లేదు నాయనా నువ్వు జిజాంటిక్ పర్సనాలిటీ నువ్వు చూస్తాను, నాకు అలా అనిపించట్లేదు, నువ్వు చూస్తే నువ్వు వివేకానందులా కనిపిస్తావు నాకు, ఒక్కోసారి ఒక యాంగిల్లో కొంచెం లావుగా గుండు కొట్టుకున్నప్పుడు అలా కనిపిస్తున్నావు, నేను వివేకానందాన్ని పేరు పెడతాను, ఎందుకంటే నువ్వు ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడగలుగుతున్నావు, మన ఆశ్రమానికి నువ్వు ఒక ప్రీచింగ్స్ నేను బయటకు వెళ్ళినప్పుడు చెప్పాలంటే నువ్వు అలా కూడా ఉంటావు కాబట్టి నీకు ఆ పేరు పెడతాను, సో మీరు ఏది పెడితే తీసుకుంటానని చెప్తే అట్లా వివేకానందాన్ని పేరు తీసుకున్నారు. యాదృశ్చికం ఏంటి ఇక్కడ అంటే, ఒకప్పుడు నేను 2006-7 ప్రాంతంలో రామకృష్ణ పరమహంస వివేకానందని ఫాలో అయ్యేవాడిని. అప్పుడు రమణ మహర్షి ఆశ్రమంలో ఈ శాఖలో ఉంది. ఇప్పుడు పేరు కూడా ఆ మహానుభావునిదే నాకు పేరు పెట్టడం అనేది నాకు కలిసి వచ్చినదో చెప్పాలో, లేదంటే కలిసి వచ్చిందని చెప్పాలో, లేదంటే మీ ట్రాక్ ఆల్రెడీ పట్టాలు ఎక్కేసింది ఇంకా ముందుకు వెళ్ళాల్సిందే అని ఏమన్నా ఒక సంకేతము, ఇలా అన్ని కలిసి వచ్చినాయి. ఇంకా తీసుకున్న తర్వాత మళ్ళా సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత గురువు మాట జవ దాటకూడదు, ఎటువంటి పరిస్థితులు దాటకూడదు. నేను ఇక్కడ వెళ్ళేటప్పుడు స్వామి తెలియదు సన్యాస దీక్షకి వెళ్తున్నాను, వారిని తిరిగి పంపిస్తారో తెలియదు, గురు సేవలో ఉంటాను అక్కడ, వాళ్ళు అనుమతిస్తే వస్తా లేకపోతే నేను రాను ఇక్కడికి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత 2 నెలలు సేవ్ చేసుకుంటున్నాను. అప్పటికి అంటే నాది వీసా ఉండేది, అమెరికా వెళ్ళడానికి వీసా ఉండేది. ఆ టైంలో నా పాస్పోర్ట్ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళేందుకు తెలియదు. అప్పట్లో చాతుర్మాసం మొదలైతే మా గురువు గారు వీళ్ళంతా అమెరికాకి వెళ్తున్నారు. అరే ఇంగ్లీష్ మాట్లాడుతా నన్ను తీసుకెళ్తా అన్నారు, నీ పాస్పోర్ట్ ఉంది కదా తీసుకెళ్తా అన్నారు. వాళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నారు, నాకు పాస్పోర్ట్ కనిపించట్లేదు. అరే ఏంటి ఇలాగైపోయింది, అరే గురు దగ్గర ఉందామని కూడా సరే మీరు వెళ్ళండి అన్నారు. సో మీరు వచ్చేంతవరకు నేను మళ్ళీ మా పూర్వాశ్రమానికి వెళ్ళి అక్కడే ఉంటాను, మీరు వచ్చిన తర్వాత నేను తిరిగి వస్తాను, మీరు అనుమతి ఏంటంటే సరే వెళ్ళరా నాయన అన్నారు. అలా నేను మళ్ళీ ఇక్కడికి రావడానికి ఇక్కడ పక్కన క్షేత్రంలో దేవేందర్ రెడ్డి గారు అని చెప్పి, స్వామి మీరు ధ్యానం బాగా చేస్తారు, మీరు ఆధ్వర్యంలో నేను 42 రోజులు మౌనం పాటించి ధ్యానం చేయాలనుకుంటున్నాను, మీరు గైడెన్స్ ఇవ్వండి నాకు అని చెప్తే నేను వాళ్ళ పిలుపు మీద ఇలా ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ అట్లా ఈ కోనక్షేత్రాన్ని బయటికి పంపించి మళ్ళీ నాకు తెలియకుండా తీసుకొచ్చింది. విశేషం ఏంటంటే ఇక్కడ అంటే ఆ మిస్ అయిన పాస్పోర్టు కరెక్ట్గా లాస్ట్ మంత్ మళ్ళీ నాకు దొరికింది. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారు? నేను అంటే అప్పట్లో 2006 నుంచి మెడిటేషన్ రెగ్యులర్గా చేసేవాడిని. ధ్యానం అన్న రెండు ఒకటే కదా? రెండు ఒకటే, ఇంగ్లీష్ వర్డ్ పర్యాయ పదాలు మారుతాయి అంతే తప్ప. బట్ ప్రాక్టీస్ చేసేవాడిని చేసుకుంటూ ఎంతసేపు కూర్చోగలుగుతున్నారు అంటే ఆ రోజు స్థితిగతులను బట్టి మారుతూ ఉంటుంది. నేను ఎక్కువసేపు కూర్చుందంటే 3 నుంచి 4 గంటల వరకు కూర్చోగలుగుతున్నాను. ప్రస్తుతానికి 3 నుంచి 4 గంటలు కూర్చుంటున్నాను. అది కూడా ఒకరోజు జరగదు, అది వ్యవహార జీవితం మీద ఆ రోజు తిన్న తిండి,
ఆ రోజు నా శరీరంలో ఉన్న సంస్కారము, ఆ రోజు నా తలలో ఉన్న ఆలోచనలను బట్టి అవి ప్రశాంతంగా ఉండంటే ప్రశాంతంగా ఎక్కువసేపు కూర్చుంటాను, అవి కానీ లేకుండా అంటే త్వరగా తీసుకొచ్చి పెట్టేస్తాను. ఆ సంస్కారాలు అనేటివి పైన డిపెండ్ అయ్యి అది టైం, అది శరీరం నిర్ణయించుకుంటుంది. నా చేతిలో ఏది ఉండదు. అది కరెక్ట్గా చెప్పినారు స్వామి. అది నేను ఖచ్చితంగా కూర్చుంటాను కూడా నా చేతిలో ఉండదు. నాకు కూడా అనుభవం ఉంది వాటిలో. చాలామంది అంటుంటారు, ఏమంటుంటారు అంటే, నేను ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది చేయబట్టి ధ్యానం మెడిటేషన్, నేను ఇప్పటికి 5 ఏళ్ళు అవుతుంది, నేను కూర్చుంటే నైట్ అంతా కూర్చుంటాను, లేవను. ఇట్లాంటివి బయట వ్యక్తుల నుంచి నేను చాలా అయినా, 1-2 కాదు చాలా అయినా. ఎందుకంటే నేను కూడా ఆ రూట్లో కొన్నాళ్ళు ఉన్నానన్నమాట. సో ఇలా ఎట్లా జరుగుతుంది? ఒక రోజంతా కూర్చోవడం ఏంటి, 2 రోజులు కూర్చోవడం, 3 రోజులు కూర్చోవడం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్. అలాంటి స్థితి రావాలంటే ఆయన ఎంతో వచ్చే స్థితికి వెళ్తే తప్ప 1 రోజు 2 రోజులు కూర్చోవడం జరగదు. సో స్వామి, మీరు ఆ క్వశ్చన్కి కరెక్ట్గా చెప్పారు స్వామి. ఇది విషయం అందరికీ తెలియాలనే నేను మాట్లాడుతున్నాను దాన్ని. అంటే నా ఉద్దేశంలో, నా ఆలోచన, ఇప్పుడు నేను నేర్చుకునేది ఈ శరీరం కాదు. నేనన్న పదం కూడా నాకు సరైన పదం కాదు. కానీ మాట తీరు కోసం, అర్థం కావడం కోసం నేను పదాన్ని ఉపయోగిస్తున్నా. అది ఉపయోగించడానికి లేదు నాకు. ఈ శరీరంలో మీరు ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారా? అది భగవంతుని నిర్ణయం. నా చేతిలో ఉన్నంత వరకు, ప్రాప్తం ఎంతవరకు ఉందో అంతవరకే. ఇక నాకు ప్రాప్తం అయిపోయిన తర్వాత భగవంతుడు ఇంకో చోట నా అవసరం ఉంటే అక్కడికి పంపిస్తాడు, అక్కడ నేను వెళ్ళాల్సి ఉంటుంది. నిర్ణయం అయితే ఇంక ఇదే. నిర్ణయం అయితే ప్రస్తుతానికి ఇక్కడే ఉన్నాను. ప్రస్తుతానికి స్వామి ఇదే జీవితమే, ఇంకా నిర్ణయం జీవితం అయితే ఇదే, సన్యాసి జీవితమే, జీవితం అయితే ఇదే. కానీ స్థానం అనేది చెప్పడానికి మనకు అవకాశం లేదు, తెలియదు. ఆయన ఎలా తీసుకెళ్తే అలా తీసుకుపోవాలి, దాన్ని బట్టి ఉంటుంది. అది ప్రేరేపించేది కూడా ఆయనే కాబట్టి, అటువంటి మార్గంలో తీసుకునేది కూడా ఆయనే కాబట్టి ఆయనకు వదిలేశాను నేను. కాబట్టి ఈరోజు నాకు ఇక్కడ స్థానం ఉంది అనుకుంటే, ఇక్కడ నాకు పూర్వజన్మ సుకృతము, మరి పుణ్యస్థలంలో ఉండడానికి ఒక అదృష్టము. లేకపోతే ఇటువంటి వ్యక్తి ఇక్కడ ఉండి వ్యవహారం చూడడానికి సరైన వాడిని వాళ్ళు పిలిపించుకున్నారో, లేకపోతే నా వాసన, నా స్వార్థం ఉండి నేను ఇక్కడుంటే నేను నాకు కలుగుతున్నాయని నా అనుభూతులు ఇంకోటి చెప్తున్నాయో, కలిసి ఉన్నాయని ఒకటంటూ ఏది లేదు. మళ్ళీ మిళితంగానే ఉన్నాయి, ఇంకా ఏక నిర్ణయం అనేది లేదు. ఏక నిర్ణయం లేదు. అది కూడా ఈ స్థానం యొక్క పవర్ ఎలా ఉంటుంది అంటే, నా అనుభవంలో జరిగినవి ఏంటంటే, ఇక్కడ దిగువ కోన అని ఉంది. దిగువ కోన అని పిలుస్తాం, చిన్న కోన అని పిలుస్తారు. ఇక్కడ అంటే చాలా దగ్గరలో, ఇక్కడ మనం సిమెంట్ రోడ్ పైకి ఎక్కే చోట్ల ఉంటుంది. అక్కడ పైన చిన్న గుట్ట ఉంది. దాన్ని దిగువ కింద రంగనాయకుల స్వామి, అక్కమ్మ గారు పాత గుళ్ళ చిన్నవి అనమాట. ఒక ఇద్దరు కూర్చున్న గుహ ఉంటుంది. అది చాలా పవిత్రమైన స్థలం మాకు అది. అక్కడ అంటే మీరు ఈ కోన చరిత్ర విని ఉంటారు. మాతాజీ గారు నేను చూడలేదు. వారు 40వ ఏట, అంటే నేను ఈ ఆశ్రమంకి వచ్చి 40వ ఏట. నాకు వచ్చిన తర్వాత అర్థమైంది, వాళ్ళు కూడా నా వయసులోనే అన్ని తెంచుకొని ఇట్లా కోనని వేపిస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి వదిలిపెట్టారని చెప్పి వచ్చారు. అప్పట్లో ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు, ఒకరే ఉంటే దానివల్ల ఆవిడికి పూర్వజన సుకృతమో ముందు జ్ఞానం ఉండేది. దానివల్ల వీళ్ళు 8 అడుగులు ఆజానుబాహువులు కనిపించి, ఇటు క్రూరమృగాలు ఏమీ రావు, మేము సంరక్షిస్తాము మీకన్నా మాట ఇచ్చి హామీ ఇచ్చి చేసిన తర్వాత ఇప్పటి వరకు క్రూరమృగాలు, ఎలుగుబంటులు అవి తిరుగుతాయి, కానీ లోపలికి వచ్చి చంపిన దాఖలు ఇప్పటి వరకు లేవు. నేను చూడలేదు. నేను కూడా ఇప్పుడు వచ్చే దారిలో ఒక ఆయన గొర్రెల కాపరి కనిపించాడు. ఆయన అడిగినా నేను, ఏంటి ఇక్కడ ఏం లేవా, కుక్కలు నక్కలు అట్లాంటివి లేవా, గొర్రెలు అంత ఈజీగా వదిలేసామంటే, కుక్కలు నక్కలే కాదన్నా దాదాపు పులులు కూడా ఉన్నాయి ఇక్కడ, లోపల గుట్లో కూడా ఉన్నాయి అంటే, మరి ఏమేమనం అంటే, ఆడి జోలికి మేము పోనంత వరకు మా జోలికి రావు, అంటే కిందనే మేపుకొని పోతాం, కొండ అంచు వరకు పోమేడాను. ఈ క్షేత్రంలో ఇంతవరకు ఆ దాఖలా నేను చూసింది లేదనమాట. అదొకటి. నేను వచ్చేటప్పుడు అదే అనుకున్నా. సో ఇక్కడ ఉంటారు కదా వీళ్ళు, నైట్ కూడా పైన కొండ పైనే కదా ఉండేది గుడి, నైట్ వీళ్ళ పరిస్థితి ఏంటి అని అది కూడా ఆలోచన చేసిన నేను. ఉండొచ్చు. నేను స్టార్టింగ్లో పడుకున్నప్పుడు, అంటే ఇంటికి వచ్చిన పడుకున్న భావన ఉందే కానీ ఒంటరిగా వచ్చి బయటకు వెళ్ళాలంటే కొంచెం భయం వేసేది. అంటే ఎంతన్నా కూడా అడవి కదా అన్న. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు కట్ట చేతిలో పట్టుకుని అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళకుండా అడవిలో వెళ్ళిపోగలం. అంటే ఆ ధైర్యం కూడా వచ్చిందంటే, అంటే ఈ వాతావరణానికి ఈ శరీరం ట్యూన్ అయిపోయింది. కింద కోన గురించి చెప్పండి. ఆ దిగువ కోనలో ఎట్లా వీళ్ళు అమ్మవారికి కనిపించి మాట ఇచ్చారు, అప్పటి నుంచి లేదు. ఆవిడ ధ్యానం పొంది పాండురంగ స్వామి కళ్ళలో దర్శనం ఇచ్చి జ్ఞాన సంపన్నురాలయ్యేవాడు. అంటే వారి ఇక్కడికి వచ్చే ముందు పలానా వాళ్ళు వస్తున్నారు అని వారి జ్ఞాని ఆవిడ వల్ల ఈ క్షేత్రం పెరిగింది. తర్వాత విశ్వనాథ స్వామి వచ్చిన తర్వాత వారు
కాకపోతే అమ్మ చేసినంత సేవ కన్నా కూడా ఆయన ప్రేమాప్యాతలతో ఆకట్టుకున్నారు భక్తులంతా. ఇక్కడ భక్తులు ఎంతమంది ఉన్నారు అంటే దగ్గర చుట్టుపక్కల 30-40 గ్రామాల నుంచి భక్తులు చాలామంది ఉన్నారు విష్ణుదాస్ స్వామికి, అమ్మవారికి ఉన్నారు. ఇప్పుడు ఈ క్షేత్రం నడుస్తుందంటే అటువంటి భక్తులు ఇచ్చే దాన ధర్మం మీదే నడుస్తుంది ఈ క్షేత్రం మొత్తం. ఇంకా దిగుకోనకి వెళ్తే అక్కడ నా అనుభవంలో వీళ్ళు చెప్పింది నేను విన్నాను, నాకు తెలియదు. నా అనుభవంలో ఏం జరిగిందంటే ఒక పొద్దున 6-6:30కి 4 గంటలకు వెళ్ళి ధ్యానం కూర్చునే ఉన్నా అక్కడ. ఒకరోజు 6 గంటలకు ఓంకారం గట్టిగా వినిపించింది. అంటే నేను ఇప్పుడున్న ఇక్కడ ఉన్న వాళ్ళలో నేను వయసులో ఉన్నవాడిని, నేను గట్టిగా వేసి ఎంత శబ్దం వస్తుందో దానికి రెండింతలు వినిపించింది. ఇక్కడ నాకన్నా ఎవరు గట్టిగా వస్తున్నారు, వెళ్ళి చూడాలి వాళ్ళని అని చెప్పి నేను పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసి ఎవరు లేరు. నాకు వినిపించింది, నేను భ్రమపడ్డాను, నిజంగా వినిపించింది. నాకు తెలియక వీళ్ళంటే నాకు వినిపించింది ఇట్లా అంటే లేదు అప్పుడప్పుడు కొంతమందికి వినిపిస్తుంది ఇట్లా అని చెప్పి అదొక అనుభవం జరిగింది నాకు అక్కడ దిగుకోన నుంచి. ఇంకా పౌర్ణమికి అక్కమ్మ గారుల సంచారం ఉంటుంది ఇక్కడ ఉంటుందా? అది నా అనుభవంలో ఎలా ఉంది అంటే పొద్దున 3 ప్రాంతంలో మంచి పరిమళాల వాసనలు తగులుతాయి ముఖి. అటువంటి వాసన మళ్ళీ వెతికినా కనపడమే తెల్లవారుజామున లేచి చూస్తే కరెక్ట్గా 3 ఉంటుంది. ధ్యానానికి కూర్చోవడానికి ప్రేరేపించి నిద్ర లేపేవాళ్ళు అన్నట్లు. అట్లా నేను ధ్యానానికి కూర్చునేవాడిని. అట్లా 1-2 సార్లు చాలాసార్లు జరిగింది నాకు. అది రెండవ అనుభవము. ఇంకొక అనుభవం ఏంటంటే ఒకరోజు ఇంకా 3 గంటల నిద్ర పట్టకుండా 1:30-2 గంటలకి ఎప్పుడు మెలకు నిద్ర రావట్లేదంటే ధ్యానానికి కూర్చునేస్తాను. అలాగే కూర్చుంటుంటే మంత్రాలు వినిపించేటివి. ఈ టైంలో ఎవరు మంత్రాలు వినిపిస్తారు అని చెప్పి మళ్ళీ దిగి చూసేవాడిని, ఎవరు ఉండేవారు కాదు ఇక్కడ. ఇది ఒకసారి ఇది మళ్ళీ గంటలు గోంగ్ అంటారు, ఒక పెద్ద రేకు లాగా కొడతాం టంగ్ అని తరచుగా వినిపించదు కంచు. ఇవన్నీ సంకేతాలు ఏంటంటే నేను సరైన మార్గంలో ఉండడానికి ఉన్నాయని తెలియజేసేకి మాత్రమే. ఇవి నాకేదో వచ్చేసింది అనుకుంటే నేను దారి తప్పిపోతాను. ఇవన్నీ ఎట్లా అంటే నేను ధ్యానంలో సరైన మార్గంలో వెళ్తున్నాను అంటే శుద్ధి మొదలైంది అని సంకేతాలు. ఈ 10 విధానాదాలలో కొన్ని నేను తర్వాత తెలుసుకున్నాను. నాకు అవి కూడా తెలియదు, ఎందుకు వినిపించానో తెలియదు. ఇవి ధ్యానం డిస్టర్బ్ చేస్తున్నా ఏంటి అన్న దీనిలో ఉన్నాను. అడిగితే లేనైనా నాకు తెలిసిన గురువులు 10 విధానాలు వినిపిస్తాయి అంటే నువ్వు సరైన మార్గంలో ఉన్నావు, నాకేదో పవర్స్ వచ్చేసి నువ్వు ఆలోచించినావు అనుకో, నువ్వు దైవ మార్గాన్ని వదిలేసి వ్యామోహంలో పడిపోతానైనా అట్లా చేయకు, వినిపిస్తే వదిలేసి దాన్ని పట్టించుకోకు అని చెప్పి మళ్ళీ ధ్యానంలో కూర్చోమని చెప్పి సలహా ఇచ్చారనమాట. దా సలహా మేరకు మళ్ళీ విడిచిపెట్టి వినిపించినా కాదు నిజం కాదు ఇది కూర్చో అని చెప్పి పట్టుదలతో కూర్చునేవాడిని. ఇలా జరుగుతుంది. ఇది నాకు జరిగిన అనుభవాలు. దిగువ కొనలో నాకు జరిగిన విచిత్రం పోయిన సంవత్సరం ఏంటంటే మామూలుగా ధ్వజస్తంభం ఒకటి ఉండేది పైన. ప్రతి సంవత్సరం ఒక దీపం పెడతారు పైకి. పడిపోయింది. నాకెంతో దీపం పెట్టే చోట దీపం పెడితేనే బాగుంటుంది అనే దీంతో ఒక చిన్న రేక్ తయారు చేసుకుని దీపం పెట్టించడం జరిగింది. ప్రతిరోజు కార్తీక మాసం ప్రతి ఈవినింగ్ 5 o'clock వెళ్ళి మూకిడి ఉంటుంది పెద్దది, ఒక 3 లీటర్ల నూనె పడుతుంది, ఒక పెద్ద ఒత్తి 1,00,000 ఒత్తులు అనేది పెద్ద పెడితే అది బాగా కనిపిస్తుంది కదని చెప్పి పెట్టేవాడిని. 5 గంటలకు మేము దీపం వెలిగించి వస్తే రాత్రి 2-3 కొండెక్కేది దీపం. కొండెక్కిన తర్వాత కనిపించదు దీపం మనకి, అలా ఉండేది. కానీ పౌర్ణమికి 2 రోజుల ముందర 2 రోజుల అవతల అదే క్వాంటిటీ ఆయిల్ అదే సైజ్ ఆఫ్ దీపము పెడితే 24 గంటలు వెలిగింది. మామూలుగా 10-11 వెలిగే దీపము మరుసటి రోజు మళ్ళీ దీపం ఇంకా వెలుగుతుంది, దాన్ని తీసి పక్కన పెట్టి వెలిగింది. అట్లా 5 రోజులు వెలిగింది. నాకు ఆశ్చర్యమైంది. సేమ్ కెపాసిటీ ఆఫ్ ఆయిల్, సేమ్ కెపాసిటీ మూకిడి, సేమ్ టైప్ ఆఫ్ ఒత్తి 10 గంటల 11 గంటలకి అయిపోవాలి. అట్లాంటి 24 గంటలు వెళ్ళడమేంటి? అది ఒత్తి బయట పెట్టి మళ్ళీ ఇంకోటి పెట్టి వచ్చిన రోజులు 5 రోజులు నేను చూశాను అనమాట. అంటే మహనీయులు ఇక్కడ ఉన్నారు అనడానికి నాకు జరిగిన సంకేతం అది. అప్పటి నుంచి ఈ క్షేత్రంలో కొన్ని ఒడిదుడుకులు నేను ఎదుర్కొన్నా కూడా ఈరోజు రాత్రి ఎదుర్కొంటాను. ధ్యానంలో కూర్చొని నాయన ఈ సంగతి చెప్పుకుంటే పొద్దున్న సమస్య ఉండదు నాకు. అట్లా నా అనుభవంలో ఇక్కడ చాలా జరిగాయి. అట్లా ఇప్పుడు కమిటీ అయిన తర్వాత ఈ ఆశ్రమ బాధ్యత నేను తీసుకున్న తర్వాత నాకు ఒడిదుడుకులు చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇవన్నీ అధిగమించి ఆయన ముందుకు తీసుకెళ్తున్నాను. అట్లా ఈ క్షేత్రము నేను చేయడమే కాదు నాకు అండగా నించున్నది అనేదానికి ఒక సంకేతం ఒకటి. ఇంకొకటి శివరాత్రి, పోయిన సంవత్సరం శివరాత్రి ఆ భగవంతుడి దయ వల్ల నేను అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. ఇక్కడ నేను జరిపించిన అనేది కాదు, ఇక్కడ అందరి వల్ల జరుగుతుంది. అందరి వల్ల జరిగిన దానికి రకరకాల స్థలాల నుంచి ఆ సముదాయాన్ని వనరులను తీసుకొచ్చి పెట్టే అవకాశం భగవంతుడు నాకు ఇచ్చాడు. అవన్నీ తీసుకొచ్చి వాళ్ళకి సేవ చేసే భాగ్యం నాకు కలిగింది. అలా జరిగిన తర్వాత అంటే 2 రోజులు శివరాత్రి 2 రోజుల ముందు వరకు అన్నదానం ఇక్కడ అమ్మకాలం నుంచి ఎవరు వచ్చినా అన్నదానం పెట్టాలనే నియమం ఉంది ఇక్కడ. అది ఎక్కడ పోతుందో అన్న భయం నాకు, ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన తర్వాత నాకు బాధ ఇచ్చిన తర్వాత పోయిందంటే చాలా చెడ్డ పేరు వస్తుంది, నా వల్ల రాకూడదు అన్న బాధ నాకు చాలా భయం లోపల ఉండేదన్నమాట. 2 రోజుల ముందు వేరే ఒక వ్యక్తి వచ్చి స్వామి మీరు భయపడకని చెప్పి శివరాత్రి 2 రోజుల ముందర మొత్తం వారే చూసుకున్నారు. జరగడానికి 2 ఇంతలు జరిగింది అనిపించింది. భగవంతుడు నేను వెళ్ళే మార్గం సరైందా, వీళ్ళు ఎప్పుడు నా వెనకుంటారు. అట్లా మీకు నేను ఉన్నామన్న నిదర్శనం నాకు ఈ క్షేత్రం ఇచ్చింది. ఈ క్షేత్రం మీకు పూర్తిగా మీరు చెప్పేదాన్ని బట్టి మీ రూట్
క్లియర్ అవ్వడానికి కావచ్చు, లేదంటే రూట్ క్లియర్ ఇక్కడే అవ్వడానికి కావచ్చు, ఒక సంకేతాలు నాయన నీకు ఉన్నాము, నువ్వు చేసే కార్యక్రమం సరైన కార్యక్రమం అయ్యి న్యాయమైనది, సంపూర్ణంగా నలుగురికి బాగుపడేది నువ్వు చెయ్యి, నేనగా ఉన్నామన్న నిదర్శనం నాకు చాలా వచ్చి ఇచ్చారనమాట. భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు. అరే నువ్వు వ్యామోహాలు పడి పేరు ప్రఖ్యాత కోసం పోతావా, భక్తిలో ఉంటావా నువ్వు అని పరీక్షిస్తుంటాడు. నేను చెప్పాను, ఈరోజు కట్టుకున్న బట్ట కూడా భక్తులు ఇచ్చిందే, నాదంటూ ఏదీ లేదు. నానే పేరు ఎందుకు ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. నేననే పదాన్ని వాడినప్పుడు నాకు ఇవన్నీ ఎందుకు, కానీ వ్యవహార ప్రతికంగా పేరు కావాలి. ఎందుకు ఈ జ్ఞానం లేని వాడికి చెప్పడానికి పేరు కావాలి, నాకైతే అవసరం లేదు. ఇటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు ఇది ఉంటే ఏంటి, నాకు నేను చేయాల్సిన కార్యం ఏంటి, ఆయన చెప్పిన పని నేను చేయాలి. ఆ సమయంలో బుర్రలో ప్రేరేపిస్తాడు, నాయన ఈ పని నువ్వు చేయాలి, అది చేయాలి, అది ధర్మం ఉందా లేదా, ఈ ఆలోచనతో పోతున్నాను కాబట్టి సవ్యంగా పోతుంది ఈ రోజు వరకు నాకు. అంతే, అదే ఆలోచన చెప్తున్నా. ఇక్కడ మీరు ఇందుకు ప్రశ్న వేశారు, మీరు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు, అది కూడా నా నిర్ణయం కాదు. వాళ్ళు ఇక్కడ నా రుణం ఉందంటే ఉంటాను, లేదంటే వారే చూపిస్తారు దారి, నాకు దాన్ని అనుసరించి వెళ్ళిపోవడం అంతే. అది ఈ శరీరంని తీసుకెళ్తానా, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసి వెళ్తానా కూడా నాకు తెలియదు. సో ఆ దేవుడు మీకు ఇంకా మంచి జరగాలని, మీరు ఇంకా ఒక మంచి నాకు కాదండి, నా వల్ల ఈ సమాజంలో నలుగురికి మేలు జరిగి ఈ కట్టె నలుగురు ఉపయోగపడితే చాలా సంతోషం. థ్యాంక్ యూ. నమస్కారం.